ఎంత మంది వచ్చినా పోయినా సో ఒక కొడుకుని కోల్పోయిన బాధ ఒక తల్లికే ఉంటుంది. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అంటే చిన్న ఉన్న పరుచులు అంతేనా? చందు కొంచెం సైకోయిజం ఎక్కువ చూపిస్తాను అంటారు. ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే మా ఆయన కలిసి మొన్న లాస్ట్ టైం మేము తిట్టేసాం, బాగా తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు దాన్ని తిట్టిండ్రు కదా. ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఈ సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా పరిస్థితి ఇంకొక అడగ రావద్దు. ఆ పిల్లలు చిన్నలు, ఆ తండ్రి లేదు, ఆ తండ్రికి ఏమన్నా సాయం చేయండి, మాకు అదే కోరుకుంటున్నాము. సో అలాగే మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నాం. సో చిన్న పిల్లలు వాళ్ళు నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. గత 2 రోజుల క్రితం చూసుకుంటే సో సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్య చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత కూడా అంత్యక్రియలు ఇక్కడ తన నివాసం దగ్గర కూడా పూర్తయినాయి. సో తర్వాత చూసాం వాళ్ళ మదర్ ఒక ఆవేదన, ఎందుకంటే ఒక కొడుకుని కోల్పోయిన బాధలో ఆ తల్లి అవుతుంది. సో మనం ఇంటర్వ్యూ చేయొద్దు కానీ సో ఆ తల్లి ఆవేదన ఎవరు తీసుకురాలేదు. ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది ఉన్నా కూడా తన కడుపులో పుట్టిన కొడుకుని ఎవరు తీసుకెళ్ళాలి కాబట్టి సో మాట్లాడదాం. ఆ తల్లి నిజంగా ఆ తల్లి ఆవేదన తీసుకుంటే ఎవరికి ఇలాంటి బాధ రావద్దు. సో మాట్లాడొద్దు, ఇంటర్వ్యూ తీసుకోవద్దు కానీ సో తల్లిది వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం కూడా కోరుకుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. సో మాట్లాడదాం, మా తల్లి బాధ మనం చూడవచ్చు. అమ్మ నమస్తే. అమ్మ తిన్నావమ్మా? తిన్నారా? ఎట్లున్నావమ్మా ప్రజెంట్ ఇప్పుడు? పర్లేదైనా వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయండి పిల్లలకు. మేము వయసు అయిపోతుంది, మాకు షుగర్ ఉంది, పీపుల్ అన్ని ఉన్నాయి నాకు. ఆ పిల్లలు చిన్నలు, ఆ తండ్రి లేదు, ఆ తండ్రికి ఏమన్నా సాయం చేయండి, మాకు అదే కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా అమ్మా ఎంత మంది వచ్చినా పోయినా సో ఒక కొడుకుని కోల్పోయిన బాధ ఒక తల్లికే ఉంటుంది. సో అది తెలుసు మనకి. ఎలా ఉండేవాడు చందు మీతో చిన్న ఉన్నప్పటి నుంచి? చాలా బాగుండేవాడు, చాలా మంచివాడు. ఏమంటే పవిత్రతో మన అమ్మ అనేది లేదు, పిల్లల్ని ఓడిపోయిన అంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఇంటికి వస్తారు. మా కొడుకు చాలా మంచివాడు, ఏదున్నా ఎందుకంటే ముఖ్య కారణం అట్లా చేంజ్ కావడానికి ఎందుకైనా మాకు పిల్లలు సపరేట్ ఉంటారు, మేము సపరేట్ ఉంటాం. ఇష్టపడి చేసుకున్న ఆయన సరే అని చేసిన ఇంకేం చేయాలని. 20 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయిని కూడా కులానికి వ్యతిరేకంగా కూడా పెళ్లి చేశారంట మీరు. ఇష్టపడ్డ భార్య చేసిన ఇంకా నేనేం చేయాలి? కావాలన్న భార్య చేసినాము, నీ భార్య నువ్వు చేసుకోకుండా నేనేం చేయగలుగుతాను? ఒక మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చి మా సంసారం అంతా ఖరాబ్ చేసేసి ఇల్లంతా రోడ్డు మీద పడేసి అన్నదమ్ముల కొట్లాట, మా అయ్యకు కొడుకు కొట్లాట, తల్లికి కొడుకు కొట్లాట మధ్యలో పెట్టేసి దానికోసం మేము ఎంత బాధపడుతున్నామో మేము నరకం అనుభవిస్తున్నాం. మా పిల్లలు ఏమైపోతారో అని బాధింది. నా కొడుకు చెట్టు అంత కొడుకు అయినా నా మనమరాలు ఎట్లా బతుకుతారు? అంటే చిన్న ఉన్న పరుచులు అంతేనా? చందు కొంచెం సైకోయిజం ఎక్కువ చూపిస్తాను అంటారు. చాలా బాగుంటాడు, అంటే చూడడానికి ఒక కింగ్ లాగా ఉంటాడు, బాడీ అట్లా కనపడతాడు, అంత మంచోడు వాడు. సడన్ గా ఇట్లా ఈ సూసైడ్ ఆత్మహత్య చేసుకుని చాలా ధైర్యవంతుడు అని చెప్పి కూడా ధైర్యవంతుడు, కానీ అది ఎట్లా జరిగిందో మాకు అర్థమవుతుంది. అది ఎందుకు మళ్ళీ నాకేం పెరుగుతానమ్మా, నేను ఎందుకు చచ్చిపోతా అన్నాడు. అది నమ్మేసినాం. అంటే తను బెంగళూరు పోయేటప్పుడు మీకు చెప్పిపోయినారా? కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు పోయేటప్పుడు చెప్పాలి, వచ్చేటప్పుడు చెప్పింది. యాక్సిడెంట్ అయినాక 1 గంటకి చెప్తే ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే 7 అయిందంటే బెంగళూరులో అన్నాడు. 1 గంటకి ఫోన్ చేస్తే మేము ఎక్కడన్నా పోతాం ఆడోళ్ళం. అటు ఇటు తెల్లని దాకా తిరిగిన వాడికి ఇంట్లో కిరాయి ఆడుంది, మేము తిరిగిన వాడికి 4 గంటలకు
ఇంకా 10-20 నిమిషాలకు పవి చచ్చిపోయింది అని. నా కాళ్ళు వెళ్తలేవు నువ్వా అలా అంటే సరే చెప్పని పిల్లలు కొట్టి అడిగితే నాకు దెబ్బలు తాకినవి పవి చచ్చిపోయింది అని. సరేలే అక్కడ ఆసుపత్రి ఎక్కడ ఉందో ఆసుపత్రిలో ఎవరికైనా ఫోన్ చేసి ఆసుపత్రి పోలే అని చెప్పి సరే అని చెప్పింది. అలాంటి లోపల ఏమన్నా మీరు ఎవరు రాకండి అని చెప్పింది. మేమే 5 ఏళ్ళ నుంచి నేనే దూరం పెట్టినా మాకు నచ్చక. అంటే 5 ఏళ్ళ నుంచి దూరం పెట్టాలని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు సాధ్యమైందమ్మా మనసు ఒప్పిందా పెట్టాలి? మనసు ఒప్పిందంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా. ఆ పసుపు కుంకుమలన్నీ ఉంటాయి అనుకున్నారు. ఆనాడు నుంచి ఈనాడు దూరం పెట్టిన కొడుకు పసుపు కుంకుమ కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు బతుకు బయటకు వెళ్తా కూడా ఎత్తుకుంటుంది. తిరిగి వయసు మంచి మొగుడు పెళ్ళాము అట్లా అనుకున్నా కానీ ఇట్లా చేశాడని అనుకోలేదు. ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది? లాస్ట్ మాట్లాడి ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయినాక మాట్లాడిన మాటనే నాకు. ఏమన్నాడు అప్పుడు? యాక్సిడెంట్ అయిందమ్మా నా కాళ్ళు లేస్తే లేవు అన్నాడు. మళ్ళీ ఇంకా తిరిగి మీరు ఎవరు రావద్దు అన్నాడు. అంతే ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడలేదు. దెబ్బలు తాకి అంటే చందు ఎప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నా అంటే ఒక కొడుకు కంటే తండ్రితో కన్నా తల్లితో అనుబంధం ఎక్కువ ఉంటది. బాగా మాట్లాడుతున్నా అన్ని విషయాలు చెప్పుతుంది ఒకప్పుడు. కానీ ఏమంట అది అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడలేడు. ఏంటంటే నన్ను అడ్డగోలుగా తిట్టేస్తుంది. నాకు నచ్చకపోతుంది ఈ బుద్ధి అంటే మా అమ్మ ఇట్లా తిట్టేస్తుంది దాన్ని. వాళ్ళు అదేం చెప్పుతున్నానో నన్ను తిట్టింది మీ అమ్మ అని చెప్పునేమో మాట్లాడు. చాలా మంచిగా మాట్లాడుతూ షూటింగ్ పోయేటప్పుడు నేను చాయ్ వస్తుంది చెప్పిపోతుంది. షూటింగ్ అప్పుడు పర్సన్ ఫస్ట్ నాకు చెప్తుండే పిల్లలకు చెప్తుండే అంత మంచి వ్యక్తి అట్లాంటి. అంటే ఈ అమ్మాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయడం జరిగిందా పవిత్ర? పవిత్ర కాల్ చేస్తుండే. ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే మా ఆయన కలిసి మొన్న లాస్ట్ టైం మేము తిట్టేసాం. బాగా తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు దాన్ని తిట్టిండ్రు కదా నేను మీతో మాట్లాడేదా అట్లా. మాకు నచ్చని పని చేస్తే మాకు తిట్టకుండా ఏం చేస్తాం చెప్పు. మేము మర్యాదతో మంచిగా బతికిన వాళ్ళు మా కుటుంబం పేద కుటుంబం అయినా మేము ఒక పద్ధతి తిరిగి బతికినాము. మా కొడుకులను అట్లా పెంచినాము. మాకు ఇట్లా చిల్లర బుద్ధులు అంటే మాకు నచ్చాయి. తెలుసు వానికి మా అమ్మ తిట్టేస్తుంది ఇట్లాంటిది అంటే నచ్చదని అట్లా చేసేసాను. ఓకే. అంటే నెలకి ఇంటికి కూడా ఫోన్ పే 30,000 పంపిస్తుండే పిల్లలకి. నా దగ్గర లేడు కదా పెళ్ళాం ఒకడు ముచ్చటది. ఇంకా అక్కడ ఒకసారి ఇంటికి వస్తుండే కూర్చుంటే ఇప్పుడు 2 నెలల నుంచి మా ఇంటికి కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు అమ్మాయి ఆ శిల్ప అనే అమ్మాయి అక్కడే ఒకటే ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఇక ఆడకు వస్తుండే ఎంత ఆడ పెడుతుండే తింటుండే పోతుండే. శిల్పతో మాట్లాడకపోతుండే. ఇంకా పిల్లలతో జర మాట్లాడుతుండే దగ్గర తీసుకుంటే గమ్మున వెళ్ళిపోతుండే. నైట్ వరకు వెళ్ళిపోతున్నాను. పిల్లలకి ఎక్కువ లేదా తండ్రితో నా బంధం? బంధం ఉంది కానీ ఆడు ఏమనుకుంటుండో మళ్ళీ దూరం పెడితే మంచిగా ఉంటుంది దగ్గర తీస్తే ప్రేమలు అయితే. కానీ పిల్లలకి తండ్రి మీద చాలా ప్రేమ. ఏమంటూ నాన్న ఎక్కడ నాన్న కాల్ చేయి నాన్న రమ్మని అట్లా. అంటే చూస్తున్నా మా పిల్లలు చూస్తుంటే కూడా ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న ఏజ్ ఎంత క్యూట్ ఉన్నారు ఆ పిల్లలు. ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నా అంటున్నా అమ్మమ్మ నానమ్మ నాన్న అని? నాన్న రాదు నానమ్మ నాన్నమ్మ నాన్న కాల్ చేయి నానమ్మ కాల్ చేయి అంటున్నా బాబు. ఇప్పుడు కూడా అంటాడు. అక్కడ పోయిండు నానమ్మ నాన్న కాల్ చేయి నానమ్మ నాకు ఫోన్ చేయరాదు నాన్న తాతయ్య చేస్తాడంటే తాత కాల్ చేయి నాన్న అట్లా అనుకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే సడన్ గా ఈ ఇన్సిడెంట్ అయింది ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అన్నప్పుడు మీకేమనిపించింది? మాకు ఎందుకు ఇట్లా అయిపోయిండు దేనికి వాళ్ళు చచ్చిపోను అని చెప్పి నోడు ఇట్లా ఎందుకు అయింది దేని వల్ల అనిపిస్తుంది. కానీ ఏం అనలేకపోతుంది చెప్పలేకపోతున్నాం ఈ బాధలో. గొడవలు ఎక్కువ పడుతుండేవాళ్ళ మీతో? నాతోనే పడుతుండే. పెళ్ళానికి మొగనికి అవుతుంది. ఏ ఆడదానికన్నా అవుతుంది కదా ఏ ఆడది ఒప్పది కదా. నేను కూడా ఒక ఆడదాన్ని. ఇప్పుడు నేనైనా ఇంకొకరితో మాట్లాడుతాను. నేను ఎట్లా ఒప్పుతా? అది నా బిడ్డ ఎంతనో అదంతా. అట్లాంటప్పుడు మనం ఎట్లా ఒప్పుతాం చెప్పు. అదే ఆ పరిస్థితి నా బిడ్డకు వస్తే నేను ఊరుకుంటున్నా. అదే విధంగా నేను నా బిడ్డ లాగానే చూసుకుంటాను. తను ఎప్పుడు మీతోనే ఉంటుందా? లేదు గొడవ పట్టగా నాకు ఎంతైనా బిడ్డలాగా మంచిగా మాట్లాడుతుంది. కానీ వాళ్ళు మొగడు పిల్లలు కొట్లాడుతుంది. వాళ్ళంతా వాళ్ళు సపరేట్ నా అంతలో అంటే మీరు అంటే మీరు కూడా ఒక ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎలా ఉంటుండే సంపాదన? అది
మాకు సంపాదన ఏం లేదు నాన్న, మేము దోబి పని చేస్తాం, ఇస్త్రీ చేసుకుంటాం, బట్టలు ఉతుకుంటాం. అదితోనే వీళ్ళని పెంచిన వాళ్ళే ఆస్తి అనుకున్నాం. మాకు ఆస్తులు లేవు, మేమేం సంపాదించలేము నాన్న. చేసుకోవాలా తినాలా ఆ మందం. ఏదో చిన్న గుర్చే సంపాదించుకున్నాం, ఇలా ఉన్నాం అంతే. ఎంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ అంతే. అందరి పెళ్లి చేసిన వీళ్ళని అలాగ కూడా చేసి కూడా 6 ఏళ్ళు అయింది వీళ్ళకి. ఎవరిది వాళ్ళు బతుకున్నారా బాబు, మాది మేము ఉంటామని మాది మేము వండుకుంటాం. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ అంతకన్నా మీకు నేనేం చేస్తా, మేమేం భూములు సంపాదించాలి, మేమేం ఆస్తులు సంపాదించాలి. అంటే ఇంకోటి జనం చూస్తుంటే కూడా ఉంగరాలు గానీ ఆ కార్లు గానీ సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎంత ఎంత పరిశ్రమలో ఎంత రిచ్ అనుకుంటారు కదా. సో ఇప్పుడు జనాలకి మీరు ఆర్థిక సహాయం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? జనాలు ఏమనుకుంటారంటే ఎంతో సంపాదించిందో ఎంత ఉందో అని చెప్పి అనుకుంటున్నాం. ఏం సంపాదించి కనబడుతుంది కదా, కిరాయి ఉంటాడు సంపాదించినోడు అయితే. చెందు కిరాయి ఉంటాడు. అవును, కిరాయి ఇంట్లో మరి సంపాదించినోడు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా, ఆయన ఒక 2 అంతస్తు బిల్డింగ్ కట్టి పిల్లల్ని మంచిగా ఏసీ రూమ్ లో వండక పెట్టకపోయిండు, పిల్లల్ని ఏసీ రూమ్ లో వండ పెట్టకపోయిండు. చెందు ఉంగరాలు పెట్టుకోగానే ఏ రోడ్డు గోలు చేసుకుంటుంటావు, మళ్ళీ బంగారు చేసుకుంటుంటావు. మీరు కూడా నమ్మొచ్చు కదా, అవునా కదా? చందు ఎర్రగా బుర్ర ఉన్నాడు, ఎత్తు పొడుగు ఉన్నాడు, పర్సనల్ ఉన్నాడు. మరి పిల్లల్ని ఏసీ రూమ్ లో పిల్లల్ని ఏసీ రూమ్ లో 2 అంతస్తు బిల్డింగ్ లో పెట్టిండంటే నేను నమ్ముతుంటా. మరి ఆయన ఎందుకు కిరాయి ఇళ్ళలో ఉండి నెలకు 10,000 కడుతుండు? అంటే జనాలకు తెలియదు, వాస్తవాలు ఏమనేది తెలియదు, వాళ్ళకి చూసిందే నమ్ముతారు. కరెక్టే కదా, నువ్వు అడిగిందని నేను చెప్తాను. ఆస్తులు ఉన్నాయి అని మీరు అనుకుంటారు, ఆస్తులు ఉన్న వాళ్ళు కిరాయి ఉంటారా? మరి నువ్వు బంగారం అవి ఆస్తులు ఉంటే మళ్ళీ అవి దేవత లెక్క ఉంటుండే కదా. మరి ఆమె దగ్గర ఎందుకు పోయినా నువ్వు? మరి దాని బాధ పెట్టి అంటే అనుకున్నారా ఇంత చిన్న ఏజ్ లో తిరగాల్సిన అంటే ఏజ్ లో ఇప్పుడు చందు మన మధ్యలో లేడు. పోనీ ఏడున్నా మంచిగా ఉండాలి కదా, ప్రేమగా. ఆయన అక్కడ ఉన్నా నా కోడలు మంచిగా ఉండాలి కదా నేను కోరుకున్నాను. ఆస్తులు ఎక్కడ చెప్పలేదు. పోనీ ఆస్తులు ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాము? సాయం చేయమని నేను ఎందుకు అడుగుతాను? నా కొడుకుకి ఆస్తు నా కొడుకు సంపాదించి పెట్టి చాలు, నువ్వు పోతే పోయినవేమో, నీ ప్రాణానికి నువ్వు నా కొడుకు ఆస్తు ఉన్నదే చాలు అనుకుంటా. నేను అంతా నిన్ను అడగవలసిన అవసరం ఏముంది? అవునా కదా, అవునా కదా నాన్న? మరి నేను చిన్న గుడిసె కట్టుకున్నా, వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంచిండు. ఆస్తులు ఉంటే మంచిగా పెళ్ళాం పిల్లల్ని ఆమె దగ్గర ఉన్నా ఏసీ రూమ్ చేసి మంచిగా బిల్డింగ్ కట్టి ఇచ్చినవంటే నేను ఆస్తులు సంపాదించాలని అంటా. నేను అంతలో కొంతలో ఉంటే ఉన్నది సంపాదించిన నేను కూడా తల్లిని చెప్తా. తల్లికి పెళ్ళి అనుకుంటా, అవునా కదా? 9 నెలలు మోసే కన్నా 40 ఏళ్ళ కొడుకుని చేసిన. అది 40 ఏళ్ళ కొడుకు నేను చేసిండే కానీ 100 ఏళ్ళు పెళ్ళాం చదవాలి కదా. అవునా? ఇప్పుడు కన్నం కాబట్టి ఏదో ఒకటి చేసుకొని కొడుకుని పెంచుతాం అంతే. మరి రేపు వాళ్ళని వాళ్ళు పెంచాలి కదా, సత్యదేక మొగడు ఉండాలి కదా. మరి అదే ఎందుకు అర్థం చేసుకోరు? మరి ఇలా పరిస్థితి ఎలా ఇప్పుడు? ఎందుకంటే చెప్తాను కొడుకుని కోల్పోయినావు, సో భర్తను కోల్పోయిన ఆవేదనలో ఆ తల్లి ఉంది. సో ఇట్లా బిడ్డలు చూస్తేనేమో చిన్న పిల్లలు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మరి నాకు ఆస్తులు సంపాదించలేదు, వాళ్ళని ఎట్లా పెంచాలని నాకు అర్థం అవుతలేదు. అందుకే కదా న్యాయం చేయండి, ఆయన సీరియల్లో చేసిండు. న్యాయం చేస్తా, కంతనో కొంతనో నా పిల్లలకి ఇంత, వాళ్ళ పేరు మీద ఇంత ఏమన్నా వేస్తానన్నా వాళ్ళు ఎన్నో మిత్రుతున్నా బతుకుతారు. అమ్మ ఒకటి వాస్తవంగా చెప్పండి, తను సీరియల్ యాక్టర్, చాలా సీరియల్స్ లో నటించిండు. ఒక మంచి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే పేరు, సో మొన్న సావిక్ చూస్తే సీరియల్ యాక్టర్ ఎవరైనా కనిపించారా మీకు? సీరియల్ యాక్టర్ ఎవరైనా వచ్చారా సావికి మొన్న? అంటే చూడలేనా నేను, నా బాధలో నేనున్నా, చూడలేనంట. నేను ఎవరో వచ్చిండ్రు సీరియల్ వాళ్ళు అన్నారు, ఒక 2 పిల్లలు ఆ మనుషులు వచ్చారు అన్నారు, కానీ నా బాధ నా కొడుకు పోయిండని నా బాధలో. రైట్ అమ్మా, సో మీరు చూసారు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కొడుకుని పెంచారు, ఇలా అయిపోయింది. సో ఈ సమాజానికి ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఈ సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా పరిస్థితి ఇంకొక అడగ రావద్దు, మా పరిస్థితి మేమే బాధపడుతున్నాం అంటే ఇంకొకటి కూడా బాధపడద్దు. సీరియల్ వాళ్ళు ఒకరికి ఒకరు అట్లా బాధ పెట్టొద్దు, ఒక ఆడదాన్ని ఆగం చెయ్యొద్దు, ఒక పిల్లల్ని ఆగం చెయ్యొద్దు. అంటే ముఖ్యంగా అమ్మా మనం చూసుకున్నట్టయితే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అయితే ఉంటాయి, ఇలా సీరియల్ కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అయితే ఉంటాయి. అట్లా కావద్దు కదా, మరి సీరియల్ తీసిరని భార్య భర్తలు విడదీయద్దు కదా. భార్య భర్తలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలా. భార్యలాగా ఒక భార్యని ఆ దూరం పెట్టి ఇంకో భార్యని దగ్గర తీయొద్దు కదా, ఒక ఆడదాన్ని ఆగం చేయొద్దు కదా. ఇప్పుడు పిల్లలు ఎంత బాధపడుతుందో, తల్లి ఎంత బాధపడుతుందో చూస్తున్నారు కదా. ఎప్పటికైనా పిల్లలు పెద్ద కూడా నానేటంటే తీసుకెళ్ళేం లోటు. అవును, నాన్న అడిగితే నేనేం
నేనేం చెప్పగలుగుతా? నానమ్మ ఎన్ని రోజులు బతుకుతుంది? వాళ్ళు 20 ఏళ్ళ పిల్లలు అయ్యే వరకు నానమ్మ బతుకుతుందా? ఈ రోజులలో ఇలా మాట్లాడి రేపు ఏమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళ చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయి, వాళ్ళు ఎవడు కట్టాలా? నానమ్మ దగ్గర ఆస్తులు లేవు కట్టడానికి, తాత దగ్గర ఆస్తులు లేదు, అయ్యిచ్చిన ఆస్తి లేదు. అవునబ్బా, కుటుంబం పెద్దగా ఉంది, మేము ఒక్క దగ్గర సంపాదించింది లేదు, ఎవరు బతుకోవాలో బతుకుతున్నారు. మరి ఆస్తులు ఎక్కడున్నాయి ఇంకా ఆయనకు? ఈ జనరేషన్ లో బతికే భారమైంది, బతుకు భారమైంది. సొంత ఇల్లు లేకపాయే. అవును ఏమన్నా ఉన్నది బతుకుతున్నారు, అది మిత్తికి ఇచ్చిరు, బతుకు ఏది లేకపాయే. వాళ్ళు ఆమె జీవితం ఎట్లా? ఆ జీవితము ఇంకొకరికి రాకూడదు, అవునా కదా? ఆ పిల్లల బాధ ఇంకొకరికి రాకూడదు. మేము పడ్డ బాధ లోకపడద్దు. అవును, ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో జీవించాలన్నా సో ఉండాలి, రెంట్లు కట్టాలన్నా ఉండాలి, బయటికి వెళ్ళాలన్నా మినిమం జైలు 200-300 ఉండాలి. అంతేనే. మామూలుగా ఒక 500 జోలో పెట్టుకుంటే రూపాయి ఎంత విలువ లేకుండా అయిపోతుంది. వాస్తవం. ఈ రోజులలో తిండికి పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా. మరి ఆ ఖర్చు ఎట్లా? ఆ పిల్లలకు మేము ఇప్పుడు కొనియాలంటే ఎట్లా? పిల్లలకి స్కూల్ ఫీజులు, బట్టలు. అయినా మంచిగా బట్టలు వేసుకోగానే వాళ్ళు రోడ్డు గోలు వేసుకుంటున్నావు, ఏం వేసుకుంటున్నావు, బంగారు అనుకుంటున్నారు మీరు. బంగారు ఎక్కడైనా రోల్డ్ గోల్డ్ అంట. మరి మళ్ళీ ఇవాళ రేపు గోల్డ్ కొనేటట్టుందా? 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనేటట్టుందా? గోల్డ్ లెక్క రోల్డ్ గోల్డ్ దొరుకుతున్నాయి. అవి సంతోషంగా గోల్డ్ అనుకొని ఆస్తులు ఉన్నారు అనుకుంటారు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? అవును, వాస్తవం. తెలియాలి జనాలకి. ఎట్లా అనుకుంటున్నారు? మేము గోల్డ్ వేసుకున్నామని ఎట్లా అనుకుంటున్నారు? తులం కొనాలంటే 1,00,000 రూపాయలు కావాలా? మళ్ళీ 1,00,000 రూపాయలు ఎడకంగా 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొంటున్నా ఇల్లు గడుపుతాడా? అవునా కదా? మరి పిల్లల చదువులకు ఏమైతుంది? లక్షలు అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. మళ్ళీ మేము ఆ రోజులలో తక్కువ చదివించినాము. మేము ఆస్తులు సంపాదించుకున్నాం, మా పిల్లలు ఆస్తులు అనుకున్నాము, పెంచినాం. ఇప్పుడు వాళ్ళు మాత్రం అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే స్కూల్ ఫీజులు కట్టాలి, బర్త్డేలు వస్తే బర్త్డేలు చేయాలి, పండుగలు వస్తే బట్టలు కొనాలి, పెద్ద పరిశ్రమ, ఇంటికి రాయి కట్టాలా, సొంత ఇల్లు ఎవరు కొంటారు? వాళ్ళ ఖర్చులు వాళ్ళకి సరిపోతున్నాయి కదా. సో ఈ సమాజానికి అది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. చందుకైతే ఆస్తులు లేవు, చందు మాత్రం మంచిది అంతే. అవునా కదా? చందుకు ఆస్తులు ఉన్నాయి కానీ ఆయన ఏదో గంభీరంగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, యాక్టర్ అయ్యిండు అని సంపాదన ఉన్నదని అనుకుంటున్నారేమో ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అంటే చూసినవి మాత్రం నమ్మొద్దు, వాస్తవాలు తెలిస్తేనే నమ్మాలి. ఎవరో చెప్పింది నమ్మొద్దు. మా పరిస్థితిని చూసి మీరు నమ్మిండ్రు కదా, మా ఇల్లు చూసి నమ్మిండ్రు. గ్రౌండ్ కి వస్తే అర్థమైంది. వాస్తవంగా నేను కూడా చూసినప్పుడు చందుకు ఎన్ని పైసలు ఉన్నావు, ఎంత పైసలు అనుకున్నా. కారు కొనగానే గొప్పవాడు కాడు, దాని వెనకాల ఎన్ని ఉన్నాయో తెలుసు. అవును కదా? అవును, వాస్తవం. అవును, నేను కారు కొనడం సంతోషపడుతున్నా. అక్కడ కట్టేదాకా అది తేరితేనే అది మన కారు. కారు కొన్నంత మాత్రం గొప్ప కాదు, దాన్ని పోషించేవాడు గొప్పవాడు అంటావు. నువ్వు కారు కొనగానే పెళ్ళానికంటే ఎక్కువ కారుని చూడాలా జౌలా. అవును, అవునా కదా? రెండో పెళ్ళం లెక్కనే కదా కారు. పెళ్ళాన్ని పక్కన పెట్టి పెళ్ళాన్ని తినబెట్టాలని 100 రూపాయలు పోతాయి, కారుకి అయితే 1000 రూపాయలు కావాలి. మరి అది ఎందుకు తెలుసుకుంటలేదు? తినకుండా ఉంటది, కారు డీజిల్ కోసం పోతుంది, కారు లేకుంటుంటదా? ఇవాళ సోపు చేయంగానే అయిపోతుంది కదా. అవును, పెళ్ళాము లేదంటే నీళ్ళు తాగానే పండుకుంటది, చోలో 1000 రూపాయలు పెట్టుకుంటే కారు నడపాలి. సోమత తగ్గట్టు ఉండాలంటావు. సోమత తగ్గట్టు ఉండాలా. ఇవాళ కారు కొన్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, కూరాలు పెట్టుకున్నా గొప్ప మనిషి అని అనుకోద్దు. ఎప్పుడు తెలుసుకుంటేనే అది గొప్ప మనిషి. చూసిన వాళ్ళు వాస్తవాలు నమ్మాలి. గొప్ప వాళ్ళు. మీరు ఆయన చూసే గొప్ప ఆస్తులు మస్తున్నాయి అంటున్నారు. ఆమె సొంత ఇల్లు ఉంటే గిట్లా ఎందుకుంటుంటే అంటే ఆ చూసేది ప్రతిదీ నమ్మొద్దు. ఎందుకంటే గ్రౌండ్ కి వచ్చినాం కాబట్టి. సో చందు ఫ్యామిలీతో మనం మాట్లాడినాం. సో చందు వాళ్ళ మదర్ కూడా మనతో మాట్లాడింది, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సో చూసినవి నమ్మాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో కెమెరామెన్ విష్ణుతో అనిల్, హైదరాబాద్, సికింద్రాబాద్.